ఐఫోన్ కోసం కాదు, కుటుంబ కలహాల వల్లే అతను చనిపోయాడని తన పిన్ని వరుస అయ్యే ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొనిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి మనం మాట్లాడుతున్న విషయం ఏందో మీకు ఇప్పటికే అర్థమైపోవచ్చు. ఏదైతే ఛత్రపతి సంభాజీ నగర్‌లో జరిగిన కునాల్ అనే యువకుడు ఆ కొండ అంచుల వరకు వెళ్ళి ఆ ఐఫోన్ కోసం అక్కడి నుంచి దూకేశాడన్న వార్తలు మనం గతంలోనే విన్నాం. మరి ఆ వార్తలు అవాస్తవమని తన పిన్ని వరుస అయిన ఒక మహిళ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతగా ఆ మహిళ ఏం మాట్లాడుతుందో ఒకసారి మీరు వినండి. హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో इज हियर क्रेडे हैदराबाद रेट आगदु डिमांड तगदु। मेरे जीजू ड्राइवर थे, ये मानते हैं, बट उनका बैकग्राउंड गरीब नहीं था। वो अच्छे खासे घर से आते थे, उनके पास खेती थी, खेती का पैसा आता था उनको। सेकंड, वो जो आईफोन है, आजकल आईफोन काफी सस्ते हैं, सेकंड हैंड है सर। सेकंड हैंड अगर आप कैश में लो तो 20-25 हजार में आ जाते, इतने महंगे नहीं होते। कुणाल को एजुकेशन के लिए चाहिए था, क्लास के लिए चाहिए था, तो उसको एक फोन लेके दे दिया। दीदी के पास था, फिर कुणाल को भी दे दिया। इसमें इतनी बड़ी मुझे बात नहीं लग रही कि हमने कुछ 1-1.5 लाख का मोबाइल उसको लेके दिया। आप किसी भी मोबाइल शॉप के यहाँ पे चले जाओ, आपको 11-12 जो है ना 20-25 हजार में हम लाके दे देंगे। कोई भी इस्तेमाल करता है आजकल, वो EMI पे लेता भी नहीं है कोई। आपकी सिस्टरी हो गया, क्या लगता है आपको? कुणाल सुसाइड करना चाहता था। वो सिर्फ अपने पापा को शायद लाना चाहता था कि मेरे पापा इमोशनल हो जाए, मेरे पास आ गए। क्योंकि 5-6 दिन पहले उनकी फ़ोन पे बात हुई थी, तब जीजू ने कुणाल ने उसको बोला था, ये मेरी दीदी के वर्ड्स नहीं थे कि आपको वो चाहिए मैं चाहिए, ये कुणाल के थे। पापा आप मुझे छोड़ के कैसे जा सकते हो, आप मेरे पास आ जाओ। तो जीजू ने बोला कि मेरे माँ बाप, मेरी बहन, अभी ये सबको समझ में आता है, बट वो छोटा बच्चा है, वो शायद ये चीज़ें नहीं समझ पा रहा था। उसको समझाने का एक तरीका अलग हम ले सकते थे, बट उनमें मिसअंडरस्टैंडिंग बढ़ती गई। तब से वो काफ़ी परेशान था। इसके बारे में दीदी ने मुझे बताया था, मेरी कुणाल से भी बात हो गई थी। मैंने बोला ये चीज़ें हर किसी के लाइफ में होता है बेटा, बट शायद वो परेशान था, वो उसके पापा को लाना चाहता था घर पे, शायद इसके लिए उसने वैसा किया। इसके बारे में मुझे ज़्यादा पता नहीं, बट हमारी जितनी बातें चल रही थी वैसा कुछ उसने बोला नहीं, कुछ करने का मुझे ऐसा लगा नहीं था। अचानक से उसका फोन आ गया कि मैं जा रहा हूँ, मुझे माफ कर दो। यानी वो सडनली एक हादसा ही था? मुझे ऐसा ही लग रहा है, क्योंकि मेरा बच्चा ऐसा क्यों करेगा। उसके घर में किसी चीज़ की उसको पैसे की कमी नहीं, माँ बहुत प्यार करते, पापा उससे बहुत प्यार करते, भले वो उनके साथ नहीं रह रहे थे, बट मेरे अगर कुणाल को कुछ होता था ना तो मेरे जीजा जी ने वैसे भी जान छोड़ देनी थी। वो इतना प्यार करते हैं, तो मेरे जीजा जी उसको तकलीफ में वो लाते। అయితే చూసారా, ఐఫోన్ కోసం కాదు, కుటుంబ కలహాల కారణంగా కునాల్ చనిపోయాడు. కునాల్ మరణాన్ని తట్టుకోలేక తన తండ్రి రక్షించడానికి వెళ్ళిన తండ్రి కూడా అక్కడి నుంచి పడిపోయిన పరిస్థితి నెలకొనింది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడి నుంచే దూకిన కునాల్ తల్లి. అయితే దీనికి సంబంధించి గతంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. మరి దీనిపైన పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. కునాల్ ఫోన్ని, అదే విధంగా కునాల్ తల్లిది తండ్రి ఫోన్లో డేటా అంతా సంపాదించిన తర్వాత పోలీసులకు అర్థమైంది ఏంటంటే ఐఫోన్ వల్ల కాదు, కునాల్ చనిపోయింది కుటుంబ కలహాల వల్లే ఈ ఘటన సంభవించిందని పోలీసులు కూడా నిర్ధారించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరి కునాల్ తల్లిదండ్రుల మధ్య తరచు గొడవలు అనేది జరుగుతూనే ఉన్నాయి. మరి తల్లిదండ్రులు ఇద్దరు సపరేట్గా ఉంటున్నారు. ఈ సపరేట్గా ఉన్న క్రమంలో మరి తల్లితోటి కునాల్ ఉంటున్నారు. కునాల్ వాళ్ళ అన్న, ఎవరైతే అన్న ఉన్నారో అతను 2024లో అనారోగ్య సమస్యలతో అతను మరణించిన తర్వాత ఈ ఒంటరి ఆవేదన అనేది వాళ్ళకి ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఎట్లాగైనా నా తల్లిదండ్రులని కలపాలి అన్న ఉద్దేశంతో కునాల్ తన తండ్రికి ఫోన్ చేసి మాట్లాడేవాడు. అదేవిధంగా తల్లితో ఉంటూ ఎట్లా అంటే తల్లిదండ్రులు ఏకం చేయాలి, ఎట్లన్నా తల్లిదండ్రులతో కలిసి ఉండాలన్న మైండ్ సెట్తో అతను ఉన్నాడు. అయితే ఇదే క్రమంలో తల్లి కూడా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి జరిగే ఒకరోజు ముందే తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసింది. అయితే బంధువుల గురించి, బాంధవ్యాల గురించి, వాళ్ళను మోసం చేసిన బంధువుల గురించి కూడా తను చెప్పింది. ఈ చెప్పిన క్రమంలో కునాల్ ఇంకా మనస్తాపానికి గురయ్యి ఎట్లయినా నా తల్లిదండ్రులను కలపాలి, నా తల్లిదండ్రులతోటే నేను ఉండాలి అని అతను మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయాడని చెప్పుకోవచ్చు. ఈ ఫిక్స్ అయిపోయిన క్రమంలో తన తండ్రికి ఫోన్ చేసి, అదేవిధంగా తల్లికి ఫోన్ చేసి నేను ఈ విధంగా సూసైడ్ చేసుకుంటా, మీ ఇద్దరు కలిసి ఉండాలని ఆ తల్లిదండ్రులను బెదిరించిన పరిస్థితి నెలకొనిందని చెప్పుకోవచ్చు. మరి అదే క్రమంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అతనికి భయపడి కలిసి ఉండాలన్న పరిస్థితి వచ్చినప్పటికీ మరి కునాల్ వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులని, అదేవిధంగా వాళ్ళ సిస్టర్ వాళ్ళని అడిగి నేను చెప్తానని టైం కోరిన పరిస్థితి. అయితే
కునాల్ అక్కడికి వెళ్ళి ఆ తల్లిదండ్రులను బెదిరించాడు. ఈ బెదిరించిన క్రమంలో కూడా తన తండ్రి తనని రక్షించడానికి వెళ్ళాడు. ఈ రక్షించిన క్రమంలో కూడా వాళ్ళిద్దరు అక్కడి నుంచి పడిపోయిన పరిస్థితి. ఈ పడిపోయిన తర్వాత కూడా తల్లి ఆ బాధను చూడలేక తల్లి కూడా అక్కడి నుంచి పడిపోయి తనకి తను చనిపోయిన పరిస్థితి నెలకొనిందని చెప్పుకోవచ్చు. అయితే మరి ఐఫోన్ కోసం కాదు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అదేవిధంగా అన్ని విధాలా ఉన్నారు, కానీ తల్లిదండ్రులు కలిసి లేరన్న కారణంతో కునాల్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తన పిన్ని చెప్తున్న పరిస్థితి నెలకొనింది. చూసారా, నిన్న ఇవాళ డబ్బులకి రోజులు పెరిగిపోయాయి, డబ్బుల మీద ప్రేమ అనేది అందరికీ వెళ్ళిపోతుంది. అయితే ఇదే క్రమంలో తల్లిదండ్రులు కలిసి ఉండాలన్న కోరికగానే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి మహారాష్ట్ర రాష్ట్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే అన్ని కోణాల్లో వివరించారు. అన్ని కోణాల్లో విచారించి వివరించిన పరిస్థితి నెలకొనిందని చెప్పుకోవచ్చు.